పండగ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ నేనే చెప్పా పెడతామని చెప్పి, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. విజయనగరంలో మనం కట్టిన 4000 టిట్కో ఇండ్లు రంగేసుకున్నాడు రంగుల పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయలా. మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా సిక్ చేశారు. దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను, రైతు బజార్లు. ఆ రైతు బజార్ కావాలని కోరారు. తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు, ఇది కూడా పరిష్కారం చేస్తాం. నెల్లి మండలంలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి, పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? ఉండే సమస్యలన్నీ అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా, తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రా కదిలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదిలిరా, ఉత్తరాంధ్ర రక్షణ కోసం రా కదిలిరా, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రా కదిలిరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. చాలా సంతోషం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. నేను తెలుగుదేశం జనసేన అంటాను, మీరు ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్. అమర్ రహే. చాలా సంతోషం, తృప్తిగా వెళుతున్నా. మంచి మధ్యాహ్నం మీటింగు. మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా, మీ రుణం తీర్చుకుంటా. నాకు ఏ కోరికలు లేవు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా, 30-40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయ జీవితంలో ఉన్నా. మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు.
ఆ రోజు చేసిన పనులకు ఈరోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali.